ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో నైనా మీ సన్నిధిలో చేరి స్థుతించడానికి ఇచ్చిన సమయం కొరకే వందనాలు. రాత్రంతా కాపాడి భద్రపరిచి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. ఆయన ఉదయకాలంలో మాకు కావలసిన మీ మాటలను మీరే ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నా. నీ వాక్యం మేలు దేవుడితోడి వీలు కలుగుతూ చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి రావడానికి సహాయం చేయి. జ్ఞాపకం చేసుకున్నాను యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడిదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడిదము మన యౌవన జీవితముల్ శరీరాశకులో పరచి, మన యౌవన జీవితముల్ శరీరాశకులో పరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుంటిమిగా. చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుంటిమిగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము. చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము. నరక శిక్షకులు బడుచు పాపపు ధనము పొందితిమి. నరక శిక్షకులు బడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి ఎత్తబడుదురు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన వాగ్దానం. ఈరోజు మనకు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను మీ పక్షమున ఉన్నాను. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉంటే జరిగే కార్యాలు ఎలాగుంటాయి? కనుక మొదటిగా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము విస్తరిస్తాం. 11వ వచనములో మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను.
అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తుంది. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. కనుక దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము విస్తరిస్తాం, అభివృద్ధి పొందుతాం. అందుకనే సృష్టికర్త దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని మన పక్షాన ఉండుట కొరకై, మన పక్షాన రాజ్యమౌట కొరకై, మన పక్షాన శిలువ మరణం పొంది మనకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి పంపించారు. ఆయన మన పక్షమున కలవరి శిలువలో బలియాగమై పాప క్షమాపణ నిమిత్తమై రక్తమంతా చిందించారు. కనుక దేవుడు మన పక్షాన ఉండటానికి ఈ లోకానికి వచ్చారు. మరి నువ్వు ఆయన పక్షాన ఉన్నావా? దేవుని పక్షాన ఉన్నావా? దేవుని పక్షాన ఉన్నాడా? రెండవదిగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనములో మరి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు జరిగే పరిస్థితి ఏంటి? మా పక్షమున యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విజయం కలుగుతుంది. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన పనులన్నీ సఫలమవుతాయి. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విజయం, అన్ని పరిస్థితుల్లో కూడా విజయం కలుగుతుంది. శత్రువు మీద విజయం, పరిస్థితుల మీద విజయం, సమస్యల మీద విజయం, అన్నిటిలో కూడా విజయం దేవుడు మనకిస్తాడు. మూడవదిగా కీర్తనలు 119 అధ్యాయం 154 వచనం. కీర్తనలు 119, 154. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు. విమోచన, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విమోచనం కలుగుతుంది. విమోచన, విడుదల, పాపము నుండి, శ్రమలు, కష్టముల నుండి దేవుడు మనల్ని విడిపించేవాడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి ఎంతోమంది బంధించబడి ఉన్నారు. మరి దేవుని పక్షానికి వస్తే దేవుడు మీకు మీ పరిస్థితులన్నిటి మీద విజయం ఇస్తాడు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం విస్తరిస్తాము, విజయం పొందుతాము, విమోచించబడతాము. కాబట్టి దేవుడు నీ పక్షంగా మరి ఉండటానికి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తే నీ పక్షాన దేవుడు ఉంటాడు. మనుషులు ఎవరు నీ పక్షం లేకపోయినా దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీ గొప్ప కార్యాలు జరుగుతాయి. మనుషులందరూ నీ పక్షాన ఉండి దేవుడు నీ పక్షం లేకపోతే నువ్వేమి చేయలేవు. కాబట్టి రండి దేవుని యొద్దకు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నేను మీ పక్షాన ఉన్నానని వాగ్దానం ఇచ్చాడు. వందనాలు. మా పక్షాన ఉంటే మాకు విస్తరణ, అభివృద్ధి, మా పక్షాన ఉంటే మాకు విజయము, మా పక్షాన ఉంటే మాకు విమోచన కలుగుతుంది. జ్ఞాపకం చేసుకోండి. దినవంతట్లో నడిపించండి. మా దేశం, రాష్ట్రం, గ్రామ ప్రజల అధికారులందరూ రక్షించండి. మారుమసలేని వారు మారుమస తెచ్చండి. ఈ విధంగా రోగులు ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కరుణించండి. చదువుకుంటున్న వాళ్ళకి కావాల్సిన జ్ఞానం తెచ్చండి. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి రిజల్ట్ తెచ్చండి. ఆ సమస్యలో ఉన్న వాళ్ళకి పరిష్కారం తెచ్చండి. ఈ దినమంతులో నడిపించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకి తోడేయండి, కాపాడును గాక. ఆమె.